వనపర్తిలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యేలు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. సీఎం రేవంత్ ఎక్కడికి పోయినా పాత చింతకాయ పచ్చడి వాగుడే వాగుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు జిల్లాను వలసల జిల్లాగా మార్చిందే కాంగ్రెస్ పాలకులను గుర్తు చేశారు. సీఎం రేవంత్ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. వనపర్తి వేదికగా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి చేతనైతే నీటి విషయంలో చంద్రబాబుపై యుద్ధం ప్రకటించి రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడాలని సవాల్ విసిరారు. సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడికి పోయినా పాత చింతకాయ పచ్చడి వాగుడే వాగుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ను తిట్టడం తప్ప ప్రజలకు పనికొచ్చే విషయం ఒక్కడి కూడా మాట్లాడడం లేదని దుయ్యబట్టారు. 100 రోజుల్లో అమలు చేస్తామన్న గ్యారంటీల గురించి మాట్లాడడం చేతగాదు గాని మోసీ ప్రక్షాళన లాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. పదే పదే పాలమూరు బిడ్డను అంటూ శుష్కమైన సెంటిమెంట్ను వల్లించడమే తప్ప పాలమూరుకు ఒరగబెట్టిందేమీ లేదని ధ్వజమెత్తారు. నిజానికి పాలమూరు బిడ్డలు పనిమంతులని హరీష్ రావు స్పష్టం చేశారు. కానీ సీఎం రేవంత్ కు మాత్రం మాటలు ఎక్కువ చేతలు తక్కువ అని ఎద్దేవా చేశారు హరీష్ రావు. కృష్ణా బేసిన్లో ఉన్న ప్రాజెక్టుల గురించే కాదు, ఏ ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక హక్కు రేవంత్కు లేదని దుయ్యబట్టారు. 68% కృష్ణా పరివాహక ప్రాంతం ఉన్న తెలంగాణ 60 ఏండ్ల పాటు కృష్ణా జలాలు దక్కక అలమటించిందంటే అది ఎవరి పాపమని ప్రశ్నించారు. బంగారం పండే నల్లరేగడి భూములుండిన పాలమూరు జిల్లాను వలసల జిల్లాగా మార్చిన వంచకులు కాంగ్రెస్ ముఖ్యమంత్రులేనని తేల్చి చెప్పారు. తెలంగాణ ఉద్యమం నడుస్తుంటే బాబుకి ఊడిగం చేసిన రేవంత్ ఇప్పుడు బాబును నొప్పించకుండా కృష్ణా జలాల గురించి మాట్లాడాలనుకుంటున్నాడని చురకలంటించారు. సన్ఫ్లవర్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. సన్ఫ్లవర్ సాగు రైతుల కష్టాలు కాంగ్రెస్ సర్కారుకు పట్టడం లేదన్నారు. సన్ఫ్లవర్ కొనుగోలు కేంద్రాలను ఇప్పటికీ ప్రారంభించకపోవడంతో మద్దతు ధర కన్నా తక్కువ ధరకు సన్ఫ్లవర్ను రైతులు అమ్ముకుంటున్నారని హరీష్ రావు తెలిపారు. మద్దతు ధర 7,280 ఉండగా 6,000 లోపే దళారులకు అమ్ముకుంటున్నారని చెప్పారు. తక్కువ ధరకు దళారులకు అమ్ముకోవడంతో 1,000 రూపాయలకు పైగా రైతులు నష్టపోతున్నారని లేఖలో వివరించారు. బీఆర్ఎస్ పాలనలో నూనె పంటలకు ప్రోత్సాహం ఇచ్చినట్లు మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. కాంగ్రెస్ పాలనలో ఆయిల్ పంటలు తిరోగమనంలో కొనసాగుతున్నాయని చెప్పారు. సన్ఫ్లవర్ రైతులను కష్టాలను సీఎం పట్టించుకోవాలన్నారు. తక్షణమే సన్ఫ్లవర్ కొనుగోలు కేంద్రాలు తెరిచేలా సీఎం ఆదేశాలు ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. నూనె పంటలు వేయాలంటేనే రైతులు ఆందోళన చెందే పరిస్థితులు ప్రభుత్వం కల్పిస్తుందని ఆరోపించారు. రేపటి నుండే రాష్ట్రమంతటా సన్ఫ్లవర్ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారని హరీష్ రావు ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించారు.